హాయ్ 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 ఫ్రెండ్స్. పెన్షన్దారులకు గుడ్ న్యూస్. అవ్వాతాతలకు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని తన ఇంటి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇది ఎలా ఉంటే ఈ పెన్షన్ ఎప్పటి నుంచి అమలవుతుందని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూడడం వల్ల మనం చెప్పే విషయం ఏంటో మీకు అందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో ఇప్పటికి 6 పథకాలను అమలు చేశాడు. అవి ఏంటో మనకందరికీ తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు, 3 సంవత్సరానికి 3 గ్యాస్ బలన్లు, యువతకి యువశక్తి, ఇలా పలు పథకాలను అమలు చేశాడు. ఇందులో అవ్వాతాతలు కూడా పెన్షన్ అమలు చేసినట్టు తెలిసింది. ఈ పెన్షన్ గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షను చంద్రబాబు నాయుడు రాగానే 4,000 రూపాయలు పెంచుకుంటూ పోతానని, వికలాంగులకు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, 3,000 రూపాయల పెన్షన్ 6,000 ఇస్తానని హామీ ఇచ్చారు. జూలై 1 నుంచి పెన్షను పెంపు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో వృద్ధులు, వికలాంగులు ప్రతి నెల వచ్చే పెన్షను 3,000 రూపాయల నుంచి 4,000కు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలు ప్రభుత్వం ఏప్రిల్, జూన్, జూలై కలిపి 3 నెలలు కలిపి ఒకేసారి 4,000 ప్లస్ 3,000 కలిపి జూలైలో ఇవ్వడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒకేసారి జూలై 1వ తారీఖున 65 లక్షల మందికి 7,000 రూపాయల పెన్షను అందించుకున్నారు. ఈ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా 4,000 పెన్షన్ వస్తుంది.